నమస్తే అండి. ఈ రోజు భాగ్యలక్ష్మి హోటల్ అని చెప్పేసి రంపచోడవరంలో ఉన్నటువంటి ఒక హోటల్ తీసుకొచ్చేసింది మా వాడు. ఈ హోటల్ అయితే గత 55 సంవత్సరాలుగా ఉందటండి. అయితే ఇది పాకలో ఉండేదటండి మొన్నటి వరకు. అయితే ఇప్పుడు కొత్తగా రిమోడల్ చేసినట్టు తెలుస్తుంది. ఇక్కడ పార్సిల్స్ అయితే చాలా ఎక్కువ వెళ్తున్నట్టు కనిపిస్తుందండి బయటికి. అస్తమానం ఈ బిర్యానీలు ఏంటంటామని చెప్పేసి ఈ రోజు వెజ్ భోజనం తిన్నారా, 80 రూపాయలు ఇక్కడ అన్లిమిటెడ్ గా తినొచ్చు భోజనం అని చెప్పేసి. ఈ రోజు అయితే వెజ్ మీల్స్ ఇప్పుడండి. అందులో పప్పు, వంకాయ కూర, అలాగే దొండకాయ ఫ్రై, ఆవకాయ పచ్చడి కూడా వేసారండి అందులో. తర్వాత రైస్, అప్పడం కూడా పెట్టారండి అందులో. ఇంక మా వాడు అయితే దొండకాయ ఫ్రై చేసుకుని కలుపుకుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది అన్నాడండి. నేనైతే పప్పు, ఆవకాయ రైస్ తో కలుపుకునండి ఆ మొత్తం నోట్లో పెట్టుకుంటే అండి టేస్ట్ అయితే జమ్మంటే అనుకోండి. కోతికి పెత్తనం అయితే గోదరి గట్టంగా ఇది వచ్చినట్టు ఇంకేం కావాలో తినరండి. వెంటనే చికెన్ ఫ్రై కూడా చెప్పాడండి మా వాడు. అదేట్రా వెజ్ మీల్స్ ఒకటే చెప్పు, బిల్తో కోవద్దు అనుకుంటానంటే మొక్క లేకపోతే మొద్ద దగ్గర అంటున్నాడండి మా వాడు. ఇంకా చికెన్ అయితే మనం అసలు నోరు కట్టి పెట్టలేవండి. వెంటనే 4 ముక్కలు బాగా వేసుకున్నాండి ఫ్రై. ఇంకా చికెన్ ముక్కలు రైస్ తో తింటే బాగా అనిపించిందండి. ఈ చికెన్ ఫ్రై అయితే 50 రూపాయలు తీసుకున్నారు. దాని తర్వాత సాంబారు, మజ్జిగతో కంప్లీట్ చేసినండి భోజనం. ఈ హోటల్ కరెక్ట్ గా చెప్పాలంటే లెనోరా కాలేజీకి దగ్గరలో ఉందండి. అక్కడ బిల్ పే చేసి రాజమండ్రి నుంచి వస్తూ ఉంటుంది. దేవి